ఈరోజు శనివారం త్రయోదశి తిథితో కలిసి వచ్చింది. కాబట్టి శని త్రయోదశి సందర్భంగా జాతకపరమైన శని దోషాలు, రాశిపరమైన శని దోషాలు అధిగమించటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా శనివారం త్రయోదశి తిథితో కలిసి వచ్చిన శని త్రయోదశి సందర్భంగా ఉదయం పూట నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయటం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కొబ్బరి నీళ్లతో శని విగ్రహానికి అభిషేకం చేయటం ద్వారా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే నవగ్రహ ఆలయంలో శని విగ్రహం పాదాల చెంత నీలం రంగు పుష్పాలను ఉంచటం, అలాగే ఉప్పు రాసినటువంటి జమ్మి ఆకులు శని విగ్రహం పాదాల చెంత ఉంచటం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా జాతకంలో ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసిన తర్వాత శని త్రయోదశి పర్వదినం సందర్భంగా 1.25 కేజీ నల్ల నువ్వులు, ఇనుప మేకు, దూది, అరకిలో పెసరపప్పు వీటన్నిటిని నలుపు వస్త్రంలో మూటగట్టి నవగ్రహాలకు సమీపంలో ఎవరికైనా దానం ఇవ్వాలి. అలా చేస్తే జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టడం ద్వారా కూడా శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. శని త్రయోదశి సందర్భంగా దేవాలయానికి వెళ్ళి ఈ విధులు పాటించలేని వాళ్ళు గృహంలోనే శని భగవానుడికి ప్రీతిపాత్రమైన పడమర దిక్కులో మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శని త్రయోదశి సందర్భంగా ఈరోజు సాయంకాలం చేసే శివాభిషేకం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈరోజు సాయంకాలం ప్రదోష కాలంలో నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ, నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ శివుడికి అభిషేకం చేయటం ద్వారా కూడా శని దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శని త్రయోదశి సందర్భంగా దశరథ శని స్తోత్రాన్ని చదివినా విన్నా విశేషమైనటువంటి శుభము లాభము చేకూరతాయి. శని త్రయోదశి సందర్భంగా రావి చెట్టు దగ్గర కానీ, జమ్మి చెట్టు దగ్గర కానీ దీపాన్ని వెలిగించటం, రావి చెట్టుకు జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం, అలాగే సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతకు నువ్వులు బెల్లం కలిపి ఆహారంగా తినిపించడం ద్వారా కూడా సంపూర్ణంగా శని దోషాలను తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శని త్రయోదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడండి.